పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. భారతదేశం అనాదిగా పుణ్యభూమిగా, తపోభూమిగా, కర్మభూమిగా విశిష్టమైన ప్రఖ్యాతి పొందింది. ఎందరో ఋషులు, బ్రహ్మ మానసపుత్రులు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, అంగిరసుడు ఇత్యాదులందరూ కూడా మంత్రద్రష్టలుగా భారతీయ జీవన విధానాన్ని రూపొందించారు. మరెందరో మహనీయులు కర్మయోగులుగా, జ్ఞానయోగులుగా ఈ పుణ్యభూమికి ప్రతిష్టను తీసుకొచ్చారు. అలాంటి పుణ్యభూమి భారతదేశం. భాయాహ రతాహ భారతాహ. భా అంటే కాంతి, దైవము. దైవమునందు ఆసక్తి కలిగిన వాళ్ళు భారతీయులు. అలాంటి భారతదేశం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా గురుస్థానం పొంది ఉన్నది. కాకపోతే మేఘాలు ఏ విధంగా సూర్యభగవానుని వర్షాకాలంలో కమ్మి ఉంటాయో, ఆ సమయంలో ఆయన కిరణాలు అందరికీ ప్రసరించవో, అలా తాత్కాలికంగా కొన్ని పాశ్చాత్య భావాలు, వేషభాషలు అన్నీ కూడా భారతీయ సంస్కృతిని కొంచెం పక్కకు పెట్టాయి. అంత మాత్రాన అది అదృశ్యమైపోయిందని అనుకోకూడదు. తాత్కాలికంగా కనిపించడం లేదు తప్ప దాని ప్రతిభ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. గ్రహణం ఎంతసేపు ఉంటుంది? స్వల్ప సమయం. గ్రహణానంతరం మళ్ళీ చంద్రుడు మనకు వెలుగునిస్తున్నాడు, సూర్యభగవానుడు కాంతినిస్తున్నాడు. అదేవిధంగా భారతదేశానికి పాశ్చాత్య భావాలు కొంత మరుగున పడేట్టు చేసే తప్ప సంస్కృతికి అడ్డుకట్ట కట్టలేవు అవి. ఉదాహరణకు, ఒకప్పుడు భారతదేశం ఋషిపీఠంగా, ఋషిభూమిగా, నైమిషారణ్యం మొదలైనటువంటి పవిత్రమైన క్షేత్రాలతో విలసిల్లినటువంటి పుణ్యభూమి. ఇప్పుడు ఆ ప్రదేశాల్లో అదేవిధంగా పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉన్నా కూడా త్రికరణ శుద్ధిగా జరుగుతున్నాయా అనేది గమనించవలసిన విషయం. అప్పటికి ఇప్పటికీ కూడా దేశకాలమాన పరిస్థితులు మార్పు రావడం వల్ల సంస్కృతి కొంత మనకు ఆ వెలుగులు కనిపించడం లేదు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో యాంత్రికమైనటువంటి జీవితం ఎక్కువైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా ఎంతసేపు జీవన పోరాటం తప్ప ధన సముపార్జనకి ఇచ్చే ప్రాధాన్యం సంస్కృతికి ఇవ్వడం లేదు. ఇన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఎంతమందో మేధావులు, ప్రవక్తలు సంస్కృతి గురించి చెప్తున్నారు. వాటిని గురించి వినడమే తప్ప ఆచరణలో ఎంతవరకు పెడుతున్నాం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా సందర్శకులు పాటించవలసిన విషయం. కారణం ఏంటంటే శూన్య లలాటకృతం శూన్యం భవతి అని శాస్త్రం చెబుతోంది. లలాటాన అంటే నుదుట తిలకధారణ లేదా విభూతి ధారణ, చందనం పెట్టుకోకుండా ఏ పని చేసినా కూడా శూన్యం అయిపోతుంది. ఒకప్పుడు భారతీయులు ఒక కండువా పైన వేసుకుని అధోవ్యతం, ఉపవ్యతం 2 వస్త్రాలు, అలా వాళ్ళు జీవితం గడిపేవాళ్ళు. మన పూజా విధానాల్లో కూడా వస్త్రయుగ్మం సమర్పయామి అంటాం, 2 వస్త్రాలు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి వేషభాషలు మారినా సంస్కృతిని మర్చిపోకూడదు. అంచేత కండువా వేసుకోవడం అనేది తప్పనిసరిగా ఇప్పుడు వివాహాది ప్రక్రియలో చూస్తుంటాం. వరుడు యొక్క తండ్రి, వధువు యొక్క తండ్రి కూర్చుంటారు. మామూలుగా వాళ్ళు కండువా వేసుకుంటారు ఆ కాసేపు. ఎందుకని? సంస్కృతిని విడిచిపెట్టకూడదు కనుక. అదే కాదు, వివాహ ప్రక్రియలో నాంది దగ్గర నుంచి గౌరీ పూజ, వరపూజ ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా అప్పటికిప్పటికి ఏ మార్పు లేదు. కాకపోతే ఆ కాలంలో ఎక్కువసేపు జరిగేది, ఇప్పుడు కొంచెం వ్యవధి తగ్గింది, నిడివి తగ్గింది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకి తొందరగా అయిపోవాలనే ఒక ఆతృత ఉంది కనుక. ఇప్పుడు ఉన్నటువంటి
ఒక రకమైన దురాచారాలు కొనసాగుతున్న తరుణంలో వాటిని పోగొట్టాలంటే ముఖ్యంగా భావి భారత పౌరుల్లో మార్పు రావాలి. వాళ్ళల్లో రావాలంటే పాఠశాలల్లో విధిగా పిల్లలకు బొట్టు పెట్టుకోవడం నేర్పాలి. కుంకుమ ధారణ చేయనిదే వాళ్లకు అవకాశం ఉండదు, విద్యను సమగ్రంగా అభ్యసించలేరు, సరస్వతి కటాక్షం లభించదు అని విద్యార్థులు చెప్పాలి. చెప్పగా తప్పకుండా మార్పులు వస్తుంది. తినగ తినగ వేము తీయనుండు, అనగననగ రాగము అతిశయిలుచునుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన. అంచేత ఒక 10-15 సార్లు చెప్పినప్పుడు తప్పకుండా విద్యార్థుల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు రావడం వల్ల ఎప్పుడైతే బొట్టు పెట్టుకోవడం అనే సంప్రదాయాన్ని వాళ్ళు పాటించారో మిగతావి కూడా వచ్చేస్తాయి. ఉదాహరణకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. వాళ్ళు ఇళ్లలో చేసుకున్నా చేసుకోకపోయినా పాఠశాలలో తప్పనిసరిగా ఆ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి విగ్రహాన్ని అక్కడ పెట్టి పిల్లల చేత అష్టోత్తర శతనామ పూజ చేయించి అందరికీ ఆ తీర్థప్రసాదాలు ఇచ్చి అమ్మవారి కటాక్షం పొందండి అని మనం చెప్తూ ఉపాధ్యాయులు చేస్తూ విద్యార్థులు చేయిస్తే ఒక రకంగా మన సంస్కృతిని మనం నిలబెట్టిన వాడు అవుతాం. కారణం ఏంటి? భావితరాలకు వీళ్ళే ఆధారం. మరొకటి ఏమిటంటే కట్టుబొట్టు జుట్టు. ఈ 3 భారతీయ సంప్రదాయాన్ని నిలబెట్టేవి. అది ఈనాడు పూర్తిగా కనుమరుగుతున్న పరిస్థితి గోచరిస్తోంది. కారణం ఏంటంటే భర్త బ్రతికి ఉండగా జుట్టు కత్తిరించుకోవడం అనేది సంప్రదాయం కాదు. అది ఒక అపహాస్యత కారణం అవుతుంది. అంతేకాదు అశుభ సూచకం కూడా. కనుక అంత అవసరం ఏముంది? హాయిగా జడ వేసుకోవచ్చు. ఒకవేళ కార్యాలయానికి వెళ్ళి తొందరగా వెళ్ళిపోవాలి, అప్పుడు జుట్టు కొంచెం ముడి వేసుకోవచ్చు తప్ప కత్తిరించవలసిన అవసరం లేదు. అది ఒక అనవసరమైన పాశ్చాత్య సంప్రదాయం వీళ్ళు అమలు చేస్తున్నారు. అందులో కూడా మార్పు రావాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎంత మంచి సంస్కృతితో ఉంటారండి. ఆ చీరకట్టులో ఉన్న అందం మరో చోట ఉంటుందా? ఇళ్లలో ఎలా ఉన్నా కూడా కార్యాలయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వేషధారణలో మార్పు తీసుకొచ్చినట్టయితే విద్యార్థులు వీళ్ళని అనుకరిస్తారు. వాళ్ళు కూడా కట్టుబొట్టు జుట్టులో మార్పు తెచ్చుకుంటూ ఉంటారు. ఇది మనం 2వ సూచన చేయొచ్చు. అంచేత పుణ్యభూమి యొక్క పవిత్రతను కాపాడడానికి మరొక సూచన కూడా ఉంది. అదేమిటంటే అమావాస్య నాడు పెద్దలు తప్పనిసరిగా చేయవలసినట్టే పితృతర్పణాదులు చేయాలి. ప్రతిరోజు కూడా అర్ఘ్యప్రదానం చేస్తాం. సంధ్యాం తర్పయామి, సావిత్రిం తర్పయామి, సరస్వతిం తర్పయామి, నిమృజీం తర్పయామి, గాయత్రీం తర్పయామి అని తర్పణాలు చేస్తుంటాం. దేవతారాధనలో తర్పణాలు తప్పనిసరిగా చేయాలి. ప్రతివాడు కూడా 3 రుణాలతో పుడుతుంటాడు. దేవరుణం, ఋషురుణం, పితృరుణం. ఈ రుణాలు తీర్చుకోవాలంటే తప్పనిసరిగా ఆచార వ్యవహారాలు పాటించవలసిందే. మన ఆచారాల్లో శాస్త్రీయత ఉంది, ఒక అంతర్గర్భితమైనటువంటి ఒక హెచ్చరిక ఉంది. అదేమిటంటే అమావాస్య నాడు పితృతర్పణాలు చేసినట్లయితే ఆ పితృదేవతల యొక్క దివ్యమైన అనుగ్రహంతో తప్పనిసరిగా వీళ్ళ సంతానం అభివృద్ధి పొందుతుంది అనేది మనకి శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్తున్న విషయం. ఇంకా మరొకటి ఏంటంటే దేవపితృకార్యాభ్యం న ప్రమదితవ్యం అని తైత్రీయోపనిషత్తు చెప్తోంది. దేవతారాధన, దేవతలకు తర్పణాలు ఇవ్వటం, పితృదేవతల అర్చన, ఇవన్నీ కూడా అశ్రద్ధతో ఉండకూడదు. వీటి పట్ల తప్పనిసరిగా యథాశక్తి చేయవలసిందే. పెద్దవాళ్ళు చేస్తుంటే తప్పనిసరిగా పిల్లవాళ్ళు చేస్తారు. ఉదయం పూట సంధ్యా సమయంలో దీపారాధన చేసి శుచిగా అంతర్బహిష్య శుద్ధో భూత్వా కూర్చుని దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీన మోస్తుతే అని ఆ లక్ష్మీదేవిని ఆ దీప జ్యోతిలో పరబ్రహ్మతత్వాన్ని కూడా మనం దర్శిస్తూ ముఖాన బొట్టు పెట్టుకుని జపం చేసుకుని భగవన్నామస్మరణ చేసుకుని తర్వాత ఆ భగవంతుడికి పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసి, ముఖ్యంగా మగవాళ్ళు ఉరసాశరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయాలట. అలా చేసినప్పుడు మన శరీరం అంతా కూడా పవిత్రం అవుతుంది. తర్వాత భగవద్ అనుగ్రహం పొందుతాం.
మనం ఆ తర్వాత ఏ కార్యాలయానికి వెళ్ళినా మనం ఏ పనికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా వాటిలో విజయం పొందుతాం. కారణం ఏమిటి? సుముఖశ్చైక దంతశ్చ కపిలోగజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్న రాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రోగజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపురోజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వకార్యేషు సవిఘ్నస్తత్ర జాయతే అని శాస్త్రంలో చెప్తున్నారు. యజుర్వేదం చెప్తోంది. తప్పనిసరిగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయాలి. ఈ సంస్కారాలు పాటించాలి. వీటితో పాటు మనం చేస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోవాలి. అది ముఖ్యంగా చాలామంది విస్మరిస్తున్న విషయం. కారణం ఏంటంటే ఆ పూజా విధానం ఏదో మనకే వాళ్ళకి అక్కర్లేదు అనుకోకూడదు. మన తర్వాత దాన్ని తర్వాత తరాలకు అందించవలసినటువంటి వాళ్ళు వాళ్ళే. ఇలా చేసినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ సంస్కారాన్ని మర్చిపోరు, దీన్ని కొనసాగిస్తారు. వాళ్ళ పిల్లలకు అలా తరతరాలకు కొనసాగుతుంటుంది. ఈ విధంగా మన పుణ్యభూమి యొక్క పవిత్రతను నిలబెట్టుకునే అవుతాం. ఇంకా మరొకటి ఏమిటంటే, మనకి ఏ వ్యవహారం అయినా కూడా భగవన్నామస్మరణతో మనకి పవిత్రం అవుతుంది. భగవన్నామస్మరణ చేయకుండా ఏ పని చేయకూడదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఒక గొప్ప మంత్రం ఉందండి. దాన్ని కలిసంతారణోపనిషత్తు అనే ఉపనిషత్తులోంచి తీసుకున్నారు. ఇది ఎక్కడిదంటే, కలి ప్రవేశ సమయంలో ద్వాపరయుగ అంత్యభాగంలో నారదుడు బ్రహ్మదేవుడిని అడిగట, ఏమని? కలి ప్రవేశిస్తుంటే కలియుగం యాంత్రికం అయిపోతుంది, ఓపిక తీరిక ఉండవు వాళ్ళకి, అందుచేత దోషాలు పోగొట్టడానికి ఏదైనా మార్గం చెప్తారా స్వామి అంటే ఆయన చెప్పేట, ఈ మంత్రం ఎటువంటి బీజాక్షరాలు లేకపోయినా శుచిగా పవిత్రతగా వాళ్ళు చదివితే చాలు. ప్రయాణాలు చదువుకోవచ్చు, మనసా వాచ కర్మణ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ పెడితే త్రికరణ శుద్ధి పొందుతారు. అలాంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మన అందరికీ ఇవ్వాలని ఈ ప్రసార మాధ్యమం ద్వారా అందరూ కూడా మన పుణ్యభూమి యొక్క పవిత్రతను ఈ సంస్కారాలు అలవరుచుకోవడం ద్వారా, పిల్లల చేత చేయించడం ద్వారా నిలబెడతారని ఆశిస్తూ అందరికీ స్వస్తి. పుణ్యభూమి నా దేశం నమో నమామి.